హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు? ఏలూరు రైల్వే స్టేషన్కి అండి. ఏలూరు రైల్వే స్టేషన్కి ఎందుకు అంటే, మేము ఉండేది ఏలూరే. అయితే మేము తిరుమల వెళ్తున్నాము అంగప్రదక్షిణకి. అయితే ఏలూరు రైల్వే స్టేషన్ని చాలా బాగా రూపొందించారు. మాకు ద్వారకా తిరుమల చాలా దగ్గర కాబట్టి చాలామంది ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల వెళ్తూ ఉంటారు. అందుచేత ద్వారకా తిరుమల రూపంలో ఈ గోపురాన్ని రూపొందించారు. మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. చూడండి, చాలా బాగుంది కదా. సేమ్ ద్వారకా తిరుమల గోపురంలానే అనిపిస్తుంది. ఇలా ఎంట్రన్స్ ఇట్లా ఉంటే మనకి జర్నీ చేసేటప్పుడు టెన్షన్ లేకుండా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది కదా. చాలా బాగా అయితే కట్టారండి. డైరెక్ట్గా చూస్తే కూడా చాలా బాగుంది. లోపల కౌంటర్స్ కానీ అన్నీ అప్డేట్ చేశారనమాట. చాలా బాగా అప్డేట్ చేశారు. మా ట్రైన్ 3 hours లేట్ అయిందండి. మేము ఎప్పుడు మార్నింగ్ టైం బుక్ చేసుకోము ట్రైన్లు. కాకపోతే మైసూర్ వారం అనే ట్రైన్ బుక్ చేసాం. మార్నింగ్ 10:30కి అని చూపించాడు. కానీ ట్రైన్ వచ్చేసరికి 1 అయిపోయింది. చాలా చిరాకు వచ్చింది. మేము 11 కల్లా వెళ్ళిపోయాం స్టేషన్కి. ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నాం స్టేషన్లో. ఫైనల్లీ వచ్చిందండి. నేను అంగప్రదక్షిణ 3rd time తగిలింది మాకు అంగప్రదక్షిణ. అది ఎలా చేసుకున్నాను, ఎలా దర్శనం అయింది, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, ఇది ఓన్లీ ఏలూరు రైల్వే స్టేషన్ మీకు చూపించడం కోసం ఓన్లీ రైల్వే స్టేషన్ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో చూడండి, అంగప్రదక్షిణ వివరాలు ఉంటాయి. ఈ ట్రైన్ అయితే చాలా లేట్గా అయితే వచ్చిందండి. ప్రతిసారి ఎలా వస్తుందో ఇదే టైం ఇలా వచ్చిందో తెలీదు. కానీ చాలా లేట్ అయితే అయిపోయింది. 3 hours లేట్ అయిపోయింది. కానీ కవర్ చేస్తాడు. 6:30కి వెళ్ళాల్సింది 8కి దిగామన్నమాట అక్కడ స్టేషన్లో. ఈ ట్రైన్ మేము రేణిగుంట జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది తిరుపతి వెళ్ళదు. అక్కడ దిగి ఆటో ఎక్కి కానీ బస్సు ఎక్కి కానీ వెళ్ళాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియో కూడా చూడండి తర్వాత.